Smoke test 43. Sir, camera set అవ్వలేదు, ఒక నిమిషం ఉండండి. Just okay, this is mock test 43. A stone hanging from a massless string of length 15 meters. First question है, ఒక స్టోన్ ఉంది 15 meters length ఉన్న స్ట్రింగ్ లో హ్యాంగ్ అవుతుంది, and this is projected horizontally with a speed 12 meters per second. మ్యూట్ లో పెట్టుకోమ్మా. ఓకే, ఇది 12 meters per second తో ప్రొజెక్ట్ చేసాం మనం. స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ వేర్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద, ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఒక దగ్గర టెన్షన్ ఎంత ఉందంటే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అన్నాడు. టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే ఇది తీటా తీసుకుందాం, ఇది తీటా, ఇది కూడా తీటాయే కదా. ఇది ఎంజీ, ఇది ఎంజీ అయితే అవతల పక్కన ఏమవుతుంది, ఎంజీ కాస్ తీటా అవుతుంది. అదవుతుందా? ఓకే, ఎంజీ కాస్ తీటా. సరే, మనకి టీ మైనస్ ఎంజీ కాస్ తీటా ఏమని రాయచ్చమ్మా? ఎంవి స్క్వేర్ బై ఆర్ అని రాయచ్చా? ఎంవి స్క్వేర్ బై ఆర్. ఆర్ అంటే ఇది 15 meters. టీ ఎంజీ అని ఇచ్చాడు అంటే ఇక్కడ స్పీడ్ కట్టాలి మనం. వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ ఎంజీ టెన్షన్ ఎంజీ అయిందంట. థీటా కడదామా ఫస్ట్? Let us find theta. Okay, mg into 1 minus cos theta. mg into 1 minus cos theta is equal to mv square by r. ఇంకోటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్పండి. ఈ బాటమ్ మోస్ట్ పాయింట్ లో ఏ ఎనర్జీ ఉంది? హాఫ్ m into 12 స్క్వేర్. ఇప్పుడు ఈ హైట్ ఎంత? ఇది హైట్ 15 into 1 minus cos theta హైట్. ఇదంతా 15 కదా. ఇది 15, ఇది కూడా 15, ఇది కూడా స్ట్రింగ్, అదే స్ట్రింగ్. ఇది 15 అయితే 15 cos theta. ఇది ఎంత అవుతుంది? 15 లోంచి 15 cos theta తీసేయాలి. అంటే hh బదులు ఏం వేయాలి? 15 into 1 minus cos theta వేయాలి. అర్థమవుతుందా? ప్లస్ హాఫ్ mv స్క్వేర్. ఓకే, ఇక్కడ mg into 1 minus cos theta బదులు వేద్దాం. ఇది మనకి 144 కదా. 144 డివైడ్ బై 2 ఎంత? 72. రెండు వైపులా m క్యాన్సిల్ అవుతుంది. 72 ఈజ్ ఈక్వల్ టు g 10 తీసుకుందామా? 9.8. క్లోజ్ టు 100 కదా, 10 తీసుకుందాం. ఇది 15. ఇక్కడ g into 1 minus cos theta బదులు ఏం రాద్దాం? v square by r రాద్దాం. v square by r, g into 1 minus cos theta. r అంటే 15 కదా, 15 క్యాన్సిల్ అయింది. v square by 2. v square కామన్ తీసుకుందాం అనుకోండి, 21 వస్తుంది పైన. సో వాట్ యూ విల్ బి గెటింగ్? 21 v square by 2 is equal to 72. Okay, v square is equal to 72 into 2, 144 కదా, divided by 21. v ఎంత వస్తుంది? 144 root 12. దీని రూట్ ఎంత? 20 రూట్. 20 రూట్ ఎంత ఉంటుంది? 4 కన్నా ఎక్కువ ఉంటుంది కదా.
ఆన్సర్ 7 ఇచ్చాడు. ద ఆన్సర్ ఇస్ 7. మిస్టేక్ చేశాను. సో వేర్ ద టెన్షన్ ఇస్ mg. సో ఇక్కడ బొడమోస్ట్ పాయింట్ లో ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ కదా. కొంచెం పైకి వెళ్ళే కొద్ది పొటెన్షియల్ ఎనర్జీ కూడా వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mg ఇంటూ 15 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, g ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బదులు ఏం రాసుకున్నాం? v స్క్వేర్ బై 15. ఆ 15 క్యాన్సిల్ అయింది. ఓకే, ఇక్కడ 21/2 వచ్చింది. ఇక్కడ 21/2 v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 72, 144. నియర్లీ 7 meters per second. minus cos theta plus 1 equals v square by and రాశారు. మళ్ళీ 10 రాయకూడదు. ఓకే, 10 g ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే ఓకే ఓకే. అంటే మనకి ఎంత వచ్చింది? ఇది 3v స్క్వేర్ బై 2 కదా. ఈ 3 ఎన్నిసార్లు పోతుంది? సో 144 డివైడెడ్ బై 3 కదా. 144 అంటే 12 డివైడెడ్ బై √3. ఇది ఆల్మోస్ట్ 7 meters per second వస్తుంది. రాయండి, ఇది 1.7 కదా. 7 meters per second. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చేద్దాం. అంటే ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ వేసుకోవాలి. ఒకటి ఏంటి? టీ మైనస్ mg cos theta is equal to mv స్క్వేర్ బై r. ఇంకోటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటో చెప్పండి. ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది? హాఫ్ mg స్క్వేర్ ఉంది. పైకి వెళ్ళే కొద్ది పొటెన్షియల్ ఎనర్జీ కూడా వస్తుంది కదా. ఇది mgh. ఇది హైట్ ఏమో 15 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అర్థమవుతుందా? ప్లస్ హాఫ్ mg స్క్వేర్. v కట్టాలి. ఇక్కడ v స్పీడ్ అడుగుతున్నాడు. ఇక్కడ స్పీడ్. ఇక్కడ నుంచి g ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, నెక్స్ట్ second question. In an experiment of finding the specific heat of a metal 2 kg block, heat loss by hot body is equal to heat gain by cold body వేయాలి. హాట్ బాడీ ఏంటంటే ఒక మెటల్ బ్లాక్ ఉంది, దాని 2 kgs అంటే 0.2 kgs అంటే ఎంతమ్మా? 200 grams కదా. 200 ఇంటూ s ఇంటూ డెల్టా టీ. అది ఆ మెటల్ బ్లాక్ 150 దగ్గర ఉండేది. 150 నుంచి ఎక్కడ దిగిందంటే 40 దిగింది టెంపరేచర్. అంటే 150 మైనస్ 40 ఎంత? 110. ఇది హీట్ లాస్ బై హాట్ బాడీ. యువతల పక్కన 2 కోల్డ్ బాడీస్ ఉన్నాయి. కెలోరీమీటర్ ఉంది ప్లస్ వాటర్ కూడా ఉంది. కెలోరీమీటర్ వాటర్ ఈక్వలెంట్ 25 grams ఇచ్చాడు. స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ 1 కదా. అదే వాటర్ ఈక్వలెంట్ ఇచ్చాడంటే m ఇంటూ s వాల్యూ ఇచ్చాడని 25. అది తర్వాత 25 వాటర్ ఈక్వలెంట్ 0.025 ఏదో ఇచ్చాడు. అంటే 25 grams కదా. 0.025 kgs అని ఇచ్చాడు. 25 grams. ఓకే, ఇంటూ రైజింగ్ టెంపరేచర్ ఎంత అంటే ఇక్కడ ఇనీషియల్ టెంపరేచర్ మనకి 27 ఉండేది. 40 లోంచి 27 తీస్తే ఇప్పుడు 40 వచ్చింది ఫైనల్ టెంపరేచర్. 40 లోంచి 27 తీస్తే 13 కదా. ప్లస్ వాటర్ ఉంది. ఎంత వాటర్ ఉందంటే 150 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ ఉంది. 150 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ 150 grams కదా. వాటర్ డెన్సిటీ ఎంతమ్మా? 1 gram per cc కదా. అంటే 150 cc వాటర్ అంటే 150 grams. స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ 1. డెల్టా టీ మళ్ళీ 13. ఇక్కడ ఎస్ కట్టగలరా? ఎస్ కమ్స్ అవుట్ టు బి 0.1 calorie per gram per degree centigrade. ఓకే, ఈ 2 కోల్డ్ బాడీస్ ఉన్నాయి. 2 కోల్డ్ బాడీస్ వి హ్యావ్. ఇది హాట్ బాడీ. ఇది ఎస్ కట్టాలి. స్పెసిఫిక్ హీట్. అర్థమవుతుందా? వాటర్ ఈక్వలెంట్ ఆఫ్ కెలోరీమీటర్ ఎంత ఇచ్చాడంటే 0.025 kg అన్నాడు. అంటే 25 grams కదా. అర్థమవుతుందా? అది m ఇంటూ s వాల్యూ 25 అని తీసుకోవాలి. వాటర్ ఈక్వలెంట్ ఇచ్చాడంటే m ఇంటూ s వాల్యూ ఇచ్చాడని. ఇవన్నీ CGS యూనిట్స్ లోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ CGS యూనిట్స్. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ CGS యూనిట్స్ ఓన్లీ. ఆన్సర్ కూడా CGS లోనే అడిగాడు. ఒకవేళ జౌల్స్ లో ఉందనుకోండి, పైన 4.2 తో మల్టిప్లై చేసుకోవాలి. కింద కిలోగ్రామ్స్ ఉంటే కింద 10⁻³ తో మల్టిప్లై చేయాలి. రైట్. థర్డ్ క్వశ్చన్ ఇది అరేంజ్ చేస్తాను. లేకపోతే ఇక్కడ ఇంకో క్వశ్చన్ పడుతుంది కదా, వేరే క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కొంచెం పెద్దదే.
థర్డ్ ఫోర్త్ దీస్ ఆర్ బిగ్ క్వశ్చన్స్. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇక్కడ ఇక్కడ సరిపోయేది. ఇక్కడ ఒక మెటాలిక్ రాడ్ ఉంది. ఇలా వెళ్ళే కొద్దీ మనకి థర్మల్ కండక్టివిటీ మారుతుంది. అంటే కే ఆఫ్ ఎక్స్ ఎలా ఇచ్చాడంటే a/t అని ఇచ్చాడు. ఆల్ఫా బై టీ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ టెంపరేచర్ T1 ఉంది, ఇక్కడ టెంపరేచర్ T2 ఉంది. అయితే ఇక్కడ Q/d అడుగుతున్నాడు. వాట్ ఈస్ ఆస్కింగ్ ద హీట్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. పర్ యూనిట్ ఏరియా అంటే ఏరియా 1 తీసుకోవాలి. Q/t ఫార్ములా ఏంటో చెప్పండి. కే అంటే ఆల్ఫా బై టీ రాయాలి. ఇక్కడ A1 తీసుకుందామని పర్ యూనిట్ ఏరియా అన్నాడు ఆ క్వశ్చన్ లో. KA ఇంటూ డిటి అని రాయాలి. ఇక్కడ డిటి డివైడెడ్ బై డిఎక్స్. డిఎక్స్ అంటే ఎక్స్ డిస్టెన్స్ దగ్గర డిఎక్స్ ఎలిమెంట్ తీసుకుంటాం. మరి ఇలా వెళ్ళే కొద్ది కే మారిపోతుంది కదా, ఇంటిగ్రేషన్ చేయాలి. సో Q/t ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా A1 తీసుకోండి, ఆల్ఫా బై టీ ఇంటూ డిటి. ఓకే, ఇక్కడ T1 టు T2 వేయండి. ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కదా, 0 to L వేయండి. ఓకే, A1 తీసుకోండి. పర్ యూనిట్ ఏరియా అన్నాడు. ఇది లాగ్ వస్తుంది. ఆల్ఫా బై టీ తీసేయండి, ఆల్ఫా కాన్స్టెంట్. ఇది కట్టగలరు కదా, Q/t కట్టగలరు కదా. ఇది జస్ట్ నోట్ డౌన్ దిస్. ఇది ఈజీనా? చెప్పండి ఎలా తీసుకున్నాను. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, KA ఇంటూ T1 మైనస్ T2 బై L. Q/t ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ T1 మైనస్ T. కాకపోతే ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి కదా, అంటే T1 మైనస్ T2 ని DT అని రాసుకున్నాను. అదవుతుందా? సో దాట్ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, రైట్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేద్దాం. ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సరే, ఇక్కడ నెక్స్ట్ మనకి 9th క్వశ్చన్ కొంచెం ఈజీదే. 2 identical wires A and B each of length L carry the same current I. Wire A is bent in the form of a circle and wire B is bent in the form of a square of side length A. దీని రేడియస్ R అన్నాడు. సేమ్ వైర్, L లెంత్ ఉన్న వైరే, ఇది కూడా మొత్తం లెంత్ L. What is the ratio of magnetic field at the center? This is the 9th question. Okay, magnetic field B1 by B2 అన్నానే. ఏంటి ఫార్ములా? μ0I/2R కదా. కరెంట్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దీంట్లో ఎంత కరెంట్ దీంట్లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. μ0I/2R. మరి నాకు 2πr is equal to L అని తెలుసు. 2πr ఎంత అవుతుంది? L/2π కదా, L/2π. ఓకే, డివైడెడ్ బై ఇప్పుడు ఈ 4A is equal to L అమ్మా. ఇక్కడ అంటే A is equal to ఎంత? L/4. మరి ఇక్కడ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ ఎంత? L/8. చెప్పండి ఫార్ములా ఏంటి? μ0I/4πd. D అంటే L/8 వేయాలి ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. అంటే ఇక్కడ 45 వస్తుంది. సైన్ 45 ప్లస్ సైన్ 45 అంటే 1/√2 ప్లస్ 1/√2. Okay, this is the answer. And you will get it as π²/8√2. అర్థమైందా? సేమ్ లెంత్ ఉన్న వైర్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఇంటూ 4 చేయాలి. ఇక్కడ ఇంటూ 4 చేయాలి కదా, అదేనా చెప్తున్నా? ఇంటూ 4 చేయాలి. 4 వైర్లు, ఇది ఒక వైరే కాదు కదా, 4 వైర్లు ఉన్నాయి కదా. ఓకే ఓకే, ఇంటూ 4 చేయాలి, మనకి వస్తుందా? ఇదైతే సింగిల్ లూపే, ఒకటే లూప్ పెట్టాడు. ఇలా 2 టర్న్స్ పెట్టాడు అనుకోండి, అప్పుడు 2 × 2πr = L అని రాసుకోవాలి. అప్పుడు రేడియస్ మారిపోతుంది, L అలా క్యాన్సిల్ అవుతుంది, పైన కింద L. ఈ క్యాలిక్యులేషన్ చేయగలరు కదా మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఈజీ క్వశ్చన్ ఉంది, అది కూడా చేసేద్దాం. సో దిస్ ఐ విల్ erase that side.
ఇది మన ఆప్టిక్స్ చాప్టర్ లోది. ఆప్టిక్స్, దిస్ ఇస్ 10th క్వశ్చన్. అంటే ఒక గ్లాస్ స్లాబ్ ఉంది. ఆ గ్లాస్ స్లాబ్ లోకి 45 degrees లో ఒక లైట్ రే వచ్చి పడింది. ఈ స్లాబ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2 ఇచ్చాడు. ఇది లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది ఇలాగా. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుందంటే కొంతేమో లోపలికి వచ్చింది, కొంత లైట్ రే లోపలికి వచ్చింది. ఇది R3 అన్నాడు, ఇది R4 అన్నాడు, ఇది R4 రే 4, ఇది రే 2, ఇది లైట్ రే 1. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ R3 అండ్ R4 అన్నాడు. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ R3 అండ్ R4? ఫస్ట్ μ2 by μ1 is sin I by sin R వేద్దాం. μ2 by μ1 is sin 45 by sin R. sin R ఎంత వస్తుంది? 30 degrees వస్తుంది. అంటే ఇక్కడ వెర్టికల్ తోని రిఫ్రాక్టెడ్ రే 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. ఇది 30 అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇది కూడా 30 కదా. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇది 30 అయితే ఇది కూడా 30. ఇది 30 ఉంటే యువతల పక్కన కూడా 30 ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా. ఈ లోపల యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. మనకి R3కి R4కి మధ్యలో యాంగిల్ అడుగుతున్నాడు అమ్మా. మీకు తెలుసు ఒక ప్యారలల్ సైడెడ్ గ్లాస్ స్లాబ్ ఉంటే ఎంత యాంగిల్ తో లోపలికి వచ్చిందో, అంటే ఈ లైట్ రే రెండు ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ గా ఉంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 అవుతుంది కదా. ఈ యాంగిల్ 45 అయితే ఇది కూడా 45 అవుతుంది. అప్పుడు R3కి R4కి మధ్యలో యాంగిల్ ఎంత? ఈ మొత్తం యాంగిల్ 105. ఆన్సర్ రాయండి. ఇక్కడ ముందు R ఎలా కట్టని చెప్పండి. స్నెల్స్ లా యూజ్ చేశాను. μ2 by μ1 ఈజ్ sin I by sin R. ఇక్కడ నుంచి R కట్టాం. అర్థమవుతుందా? ఇది 30 అయితే ఆల్టర్నేట్ యాంగిల్ కదా, ఇది కూడా 30. మళ్ళీ ఈ రెండు యాంగిల్స్ ఒకటే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కొంత లైట్ రే బ్యాక్ వెళ్ళింది, అంటే ఇలా వచ్చిన లైట్ రే కొంత రిఫ్రాక్ట్ అయింది, కొంత బ్యాక్ వెళ్ళింది. అర్థమైందా? నెక్స్ట్ 10th క్వశ్చన్ ఈజ్ ఓవర్. 11th చూద్దాం, అది ఈజీగా ఉందో చూద్దాం ఒక్కసారి. 12th క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఇది R1 by R2 is న్యూక్లియస్ లో వస్తుంది కదా. R1 by R2 is A1 by A2 whole power 1 by 3. డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th కూడా ఈజీయే. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రతి పేపర్ లో ఇస్తున్నాడు. ఎవ్రీ పేపర్ హీఈస్ గివింగ్. సో వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. వర్క్ ఫంక్షన్ 2 electron volts to 5 electron volts ఉంది ఒక పర్టికులర్ మెటల్ ది. అయితే ఏ వేవ్ లెంత్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు అంటున్నాడు. అంటే లాండా ఈజ్ ఈక్వల్ టు 1240 డివైడెడ్ బై, అంటే ఆన్సర్ ఏంటో ఇచ్చాడు, నానోమీటర్స్ లో ఇచ్చాడు. అందుకే 1240 తో డివైడ్ చేస్తున్నాను, లేకపోతే 12,400 తో డివైడ్ చేసేవాడిని. అప్పుడు యాంగ్స్ట్రామ్స్ లో వచ్చేది. ఇది ఎంత వచ్చిందమ్మా? 610 వస్తుంది. 620 నానోమీటర్స్ వచ్చింది. అంటే ఇది ఇంతకన్నా ఎక్కువ వేవ్ లెంత్ మనం అప్లై చేసాం అనుకోండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. దీన్ని థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటారు. దిస్ ఇస్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 510, 650, 510, 650 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 610 నానోమీటర్స్ లో ఇచ్చాడు. చివరి కనపట్లేదా? 510, 650, 400 నానోమీటర్స్, 570 నానోమీటర్స్. ఇదే కదా ఆన్సర్. అంటే వేవ్ లెంత్ పెరిగిందంటే ఎనర్జీ తగ్గిపోతుంది కదా, హెచ్సి బై లాంబ్డా. అర్థమైందా? అంటే ఎనర్జీ తగ్గిందంటే ఎలక్ట్రాన్ బయటికి రాదు. అంటే మినిమం 2 electron volts ఉండాలి కదా. సో నెక్స్ట్ ఇంకొన్ని ఈజీ క్వశ్చన్స్ చేద్దాం. I'll just erase this part. ఖాళీ ఉంది విజయనా. అంటే 2 ప్లేట్స్ ఉన్నాయి. 2 ప్లేట్స్ మధ్యలో ఒక డ్రాప్ ఉంది, లిక్విడ్ డ్రాప్. ఆ లిక్విడ్ డ్రాప్ ఇలాంటి షేప్ ఒకటి అటైన్ అవుతుంది. 2 ప్లేట్స్. ప్లేట్స్ అంటే మనం ఆనందం తిన్నాం కదా. అది ఇప్పుడు కొన్నిసార్లు ప్లేట్లు లాగడానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి కదా, మధ్యలో లిక్విడ్ లేయర్ ఉండిపోతే.
ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఫర్ ప్రెషర్ ఫోర్స్ ఫార్ములా 2ta/v 2ta² v 2ta/v ఒక్క నిమిషం ఉండండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏరియా ఇంటూ టైం, ఏరియా ఇంటూ డిస్టెన్స్ 2ta²/v అమ్మా. విని a ఇంటూ డి అని రాద్దాం. ఏ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఇలా వచ్చింది ఆ లిక్విడ్ ఫిలిం. ఇలా వస్తే ఇటుపక్క ప్రెషర్ ఎక్కువ ఉంది కదా లోపల ప్రెషర్ కన్నా. ఎంత ఉంటదంటే ఎక్సెస్ ప్రెషర్ T/R ఉంటది. ఎక్సెస్ ప్రెషర్ T/R. ఓకే, R అంటే D/2 అని రాస్తాం. R బదులు ఏం రాస్తాం? D/2 రాస్తాం. ఓకే, ఇప్పుడు ప్రెషర్ ఇంటూ ఏరియా చేస్తే మనకి ఏమొస్తుంది? ఫోర్స్ వస్తుంది. అదే ఫార్ములా 2ta/d అని రాసింది కదా. అంటే నాకు ప్రెషర్ ఇక్కడ ఒకటే కాదు కదా, ఇక్కడ నుంచి కూడా యాక్ట్ అవుతుంది కదా ప్రెషర్, పైనుంచి కింద నుంచి. అందుకే కదా ప్లేట్ సెపరేట్ అవ్వట్లేదు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది కదా. సో ఈ ఫార్ములా గుర్తుంటుందా? ఫోర్స్ రిక్వైర్డ్ టు సెపరేట్ ద టూ ప్లేట్స్ ఇన్ విచ్ దేర్ ఇస్ ఎ లిక్విడ్ ఫిలిం ఆఫ్ థిక్నెస్ d. అంటే బోత్ ద ప్లేట్స్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ d అండ్ దిస్ ఇస్ ద ఏరియా. లేకపోతే 2ta²/v అని కూడా రాసుకోండి, అది కూడా ఫార్ములా. అంటే వాల్యూమ్ ఆఫ్ ద డ్రాప్ ఇస్తే, ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ ద డ్రాప్ ఇస్తే 2ta²/v అది ఫార్ములా. అంటే డిస్టెన్స్ ఇచ్చాడు డైరెక్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వచ్చేసి 14th ప్రాబ్లం. సో ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ అయినా ఇది డైరెక్ట్. సరే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టీ అంటే సర్ఫేస్ టెన్షన్. వాడు మాస్ డెన్సిటీలో అడుగుతున్నాడు. మాస్ డెన్సిటీలో అడుగుతున్నాడు కదా. ఇది కొంచెం మార్చుకోగలరా దీన్ని, ఈక్వేషన్ ని? ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ అంటే పైన కింద d తో మల్టిప్లై చేయండి. పైన కింద d తో మల్టిప్లై చేస్తే 2t d² పైన వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ అంటే ఏంటమ్మా? మాస్ బై డెన్సిటీ కదా, అదే ఆన్సర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ ఇచ్చాడంటే ఓకే, పైన కింద d తో మల్టిప్లై చేశాను. అక్కడ పైన ఏమొచ్చింది? వాల్యూమ్ వచ్చింది. వాల్యూమ్ అంటే మాస్ బై డెన్సిటీ కదా. ఓకే, దిస్ ఇస్ some questions we did, some 5 questions. కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, చేసేద్దాం. తర్వాత విల్ గో ఫర్ టఫర్ వన్స్. ఓకే, దిస్ ఐఎమ్ ఎరేజింగ్. ఫార్ములాలు గుర్తుంటాయా? So I'll erase it even neater. ఒక పార్టికల్ ఉంది అండ్ పార్టికల్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి. పాయింట్ ఏ దగ్గర యాంగులర్ మొమెంటం LA అన్నాడు, పాయింట్ బి దగ్గర యాంగులర్ మొమెంటం LB అన్నాడు. మనం ఇది ప్రూవ్ చేసుకోవచ్చు. LA ఈజ్ ఈక్వల్ టు LB అని చెప్పొచ్చు. అంటే ఒక ఆప్షన్ లో LA గ్రేటర్ దాన్ LB అలా ఇచ్చాడు, ఒక ఆప్షన్ లో LA లెస్ దాన్ LB. The relationship of LA and LB depends on the slope of the line AB. ఈ స్లోప్ ఆఫ్ ద లైన్ మీద డిపెండ్ అవుతుంది అన్నాడు. అదేం కాదు, ఇది ఈ ఆప్షన్ కరెక్ట్. అంటే ఫ్రమ్ ద ఆరిజిన్, యాంగులర్ మొమెంటం ఫ్రమ్ ద ఆరిజిన్, యాంగులర్ మొమెంటం ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. LA and LB are the angular momentums of the particle when the particle is at A and when the particle is at B. ఫార్ములా ఏంటమ్మా? mv ఇంటూ r పర్పెండిక్యులర్ వేయాలి. అర్థమవుతుందా? అంటే దీన్ని కొంచెం బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తాను. ఇలాగా బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే, లేకపోతే m ఇంటూ r ఇంటూ v పర్పెండిక్యులర్ వేయాలి. అదే mvr sin θ కదా, mvr sin θ. ఇలాగే కూడా వేసుకో. ఇప్పుడు చూడండి, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండిటికి ఒకటే కదా. r పర్పెండిక్యులర్ దీనికి ఒకటే, అంటే LA ఈజ్ కూడా LBయే కదా. అర్థమైందా? లేకపోతే ఈ v ఈ డైరెక్షన్ లో ఎంత, ఈ డైరెక్షన్ లో, లేకపోతే m ఇంటూ r అంటే ఇది తీసుకోవాలి. అప్పుడు r ఇంటూ v పర్పెండిక్యులర్, అంటే v పర్పెండిక్యులర్ అంటే ఇటుపక్క తీసుకోవాలి.
అంటే ఈ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో దీనికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉంటుంది. కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ మారిపోతుంది అనుకోండి ఇక్కడ, దాన్ని అప్పుడు యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ కాదు, కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్ళాలి ఇలా. ఓకే, ఈ ఫార్ములా మనకు జనరల్ గా యాంగులర్ మొమెంటం ఏంటి, ఎంవిఆర్ సైన్ థీటా కదా. అంటే ఆర్ సైన్ థీటా బదులు ఆర్ పర్పెండిక్యులర్ అని రాసాను ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 16. సో నెక్స్ట్ 18th క్వశ్చన్. PV పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లోని స్పెసిఫిక్ హీట్ కట్టమన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి, R/γ-1 ప్లస్ R/1 - N. ఇది పాలిట్రోపిక్ ప్రాసెస్, N వాల్యూ హాఫ్, గామా మోనోటామిక్ అన్నాడు. అంటే 5/3 - 1 ఎంత, 2/3 కదా. ఇది 1 - N, N ఎంత, హాఫ్. ఇది కట్టగలరు కదా. ఆన్సర్ 7R/2 వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుంటుందా? ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఇంటర్ఫిరెన్స్ లో క్వశ్చన్ ఇది. దిస్ ఇస్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇంటర్ఫిరెన్స్. ఒక ఎల్లో లైట్ ఉంది. ఎల్లో లైట్ లో 2 వేవ్ లెన్స్ ఉన్నాయి, λ1 అని λ2 అని 2 వేవ్ లెన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 వేవ్ లెన్స్ సెంటర్ లో ఎలాగో బ్రైట్ వచ్చింది, 2 వేవ్ లెన్స్ ఓవర్లాప్ అయ్యాయి. కొంచెం పైకి వెళ్ళే కొద్దీ λ1 యొక్క nth ఆర్డర్ మాక్సిమం, λ2 యొక్క nth ఆర్డర్ మినిమం 2 ఓవర్లాప్ అయ్యాయి. అంటే n λ1 d/d, ఇది n-12 కదా. మినిమం అంటే మినిమం λ2 d/d. ఈ 2 ఓవర్లాప్ అయ్యాయి. అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టచ్చా? మీకు మామూలుగా ఫ్రింజ్ ప్యాటర్న్ బ్రైట్ బ్యాండ్ కి ఏంటి డిస్టెన్స్, ఎంత బ్రైట్ బ్యాండ్ ఎంత దూరంలో ఉంటుంది, n λ d/d కదా. మరి ఎంత డార్క్ ఎక్కడ ఉంటుంది, n-12 ఇంటూ λ d/d. ఇక్కడ నుంచి మీరు ఏం కట్టాలి, n కట్టేయగలరు కదా. యూ కెన్ ఫైండ్ అవుట్ n. n comes out to be λ2/2 into λ2 minus λ1. అది ఆన్సర్. క్వశ్చన్ చదవడం చాలా పెద్దగా ఉంది, ఆన్సర్ ఈజీ. రాయండి ఇది. సో ఇది ఒకటి వేవ్ ఆప్టిక్స్ ఒకటి ఇంపార్టెంట్ గా మనకి అందిస్తుంది. వేవ్ ఆప్టిక్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు ప్రతిసారి. ఓకే, ఇది థర్మోడైనమిక్స్ ఒకటి. చెప్పమ్మా. వాడు ఇచ్చాడు, క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎంత అంటే ఒక దగ్గర సెంటర్ లో ఎలాగో ఓవర్లాప్ అయ్యాయి అమ్మా. పైకి వెళ్ళే కొద్దీ ఎంత ఆర్డర్ మాక్సిమం అంట. ఫస్ట్ దాని ఎంత ఆర్డర్ మాక్సిమం, సెకండ్ దాని ఎంత ఆర్డర్ మినిమం కి మ్యాచ్ అయిందంట. ఫస్ట్ దాని ఎంత ఆర్డర్ మాక్సిమం అంటే మాక్సిమం అంటే λ d/d అని రాస్తా, n ఇంటూ λ. మినిమం అంటే n-12 అని రాయాలి కదా. అర్థమైందా? సరే, సో క్వశ్చన్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఎరేస్ చేస్తాను వదులు పక్కనే. ఇంకేదో చిన్న క్వశ్చన్ ఉంటే ఇక్కడ చేస్తాను ఉండండి. ఒకటి ఈజీ డైరెక్ట్. వోల్ట్ మీటర్ ఫార్ములా ఏంటి? దిస్ ఇస్ 22nd క్వశ్చన్. V ఈజ్ ఈక్వల్ టు IG ఇంటూ G+R కదా వోల్ట్ మీటర్ కి. అంటే కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్. గ్యాలనోమీటర్ వోల్ట్ మీటర్ లో మార్చాలంటే హై రెసిస్టెన్స్ పెట్టాలి సిరీస్ లో. ఓకే, IG ఎంత ఇచ్చాడు, 10 mA, 10 into 10⁻³ అదవుతుందా? G ఎంత ఇచ్చాడు, 9 10 ఒక 90 ఇచ్చాడు. 9 10 90 ఎంత, 1000 అంటే 10 volts. 10 volts is the maximum voltage the voltmeter can measure now. అదేమన్నాడంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ 0.1 అన్నాడు. 0.1 volts అన్నాడు లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వోల్ట్ మీటర్. ఎన్ని డివిజన్స్ ఉంటాయి? 100 డివిజన్లు ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం ఎంత మెజర్ చేయగలదు, 10 volts మెజర్ చేయగలదు. మినిమం ఒక డివిజన్ అంటే లీస్ట్ కౌంట్ అంటే ఒక డివిజన్ యొక్క రీడింగే కదా. 0.1 అన్నాడు.
అంటే 2 డివైడ్ చేస్తే 100 వస్తుంది కదా, 100 ఈజ్ ఆన్సర్. ఓకే, ఈ ఫార్ములా గుర్తుందా? V ఈజ్ ఈక్వల్ టు IG ఇంటూ G ప్లస్ R. అలాగే గ్యాల్వోమీటర్ ని మనం యామ్మీటర్ లో కూడా మార్చచ్చు. అక్కడ ఫార్ములా ఏమొస్తుంది? IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు I మైనస్ IG ఇంటూ S. ఓకే, అది గ్యాల్వోమీటర్ యామ్మీటర్ లో మార్చడానికి ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ I'll just erase this. Right. కొన్ని పులీస్ ఉన్నాయి ఇక్కడ. So there are some pulleys, 4 pulleys ఉన్నాయి ఇలాగా. సో లాస్ట్ పుల్లీ. సో ప్రతి పుల్లీకి ఒక స్ప్రింగ్ అటాచ్ అయి ఉంది. స్ప్రింగ్ కాన్స్టెంట్ K. ప్రతి పుల్లీకి ఒక స్ప్రింగ్ అటాచ్ అయి ఉంది. ఇక్కడ ఒక మాస్ ఉంది. K ఎంత ఇచ్చాడంటే K is 10 Newton per meter. Mass of the block is 10 kgs. He is asking time period of oscillations 2 pi into x అన్నాడు. x వాల్యూ కట్టాలి. ఇది యాక్చువల్గా ఇదంతా తీసేసి K/4 అని పెట్టచ్చు. అంటే 4 స్ప్రింగ్లు, స్ప్రింగ్ కాన్స్టెంట్ K/4 సిరీస్ లో ఉన్నట్టే. ఇది K/4, ఇది K/4. అంటే పుల్లి ఇదంతా తీసేసి K/4 అని పెట్టచ్చు. సిరీస్ లో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత? 1/K1 ప్లస్ 1/K2 ప్లస్ అలా రాయాలి కదా, ఇంటూ 4 చేస్తానే అంటే 16/K అని వస్తుంది. అంటే 1/K ఎఫెక్టివ్ వస్తే K ఎఫెక్టివ్ వచ్చినట్టే కదా. టైం పీరియడ్ ఫార్ములా అంటే 2π√m/K. m 10 ఇచ్చాడు బై K అంటే 1/K తెలుసు మనకి. 1/K is 16/10. This 10 is getting cancelled. X value 4 అమ్మా. 2π into 4. ఈ K/4 ఎలా వచ్చింది ఒకసారి వినండి. K/4 అంటే ఇలా ఉంది కదా. ఈ మాస్ ని మనం X లాగే అనుకోండి, ఈ స్ప్రింగ్ X/2 స్ట్రెచ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ టెన్షన్ ఇస్ ద రీస్టోరింగ్ ఫోర్స్. ఇక్కడ T ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 2T ఉంటుంది కదా. అంటే 2T ఈజ్ ఈక్వల్ టు సమ్ K ఇంటూ X/2 అని రాయాలా. అంటే T ఎంత వస్తుంది? K ఇంటూ X/4 వస్తుంది. అంటే K/4 ఇంటూ X అని రాయొచ్చా? ఈ T అనేది రీస్టోరింగ్ ఫోర్స్. ఈ బాడీని పైకి తీసుకొచ్చే ఫోర్స్ ఏంటి? టీఏ కదా. ఇక్కడ ఉన్న స్ప్రింగ్ కాదు. అంటే T ఎంత వచ్చింది? K/4. అంటే K/4 ఇస్ ద ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. అంటే ఇదంతా తీసేసి K/4 పెట్టండి. ఇదంతా తీసేసి K/4 పెట్టండి. అప్పుడు మనకి ఇవన్నీ సిరీస్ లో ఉంటాయి కదా. సిరీస్ లో 1/K ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? 1/K1 ప్లస్ 1/K2 అదే కదా. జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఒకవేళ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటే K, అప్పుడు అది కూడా తీసుకోవాలి. K అని తీసుకోవాలి. మళ్ళీ అది K/4 అని తీసుకోకూడదు. ఇక్కడ ఏం లేదులేండి అలాగా. ఇక్కడ స్ప్రింగ్ ఏం లేదు, ఒక తాడు ఉంది అంతే, స్ట్రింగ్ ఉంది. దిస్ ఇస్ 24th ప్రాబ్లం. రైట్. అంటే మీరు ఇక్కడ దాకా చేసి యాడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ దాకా కరెక్టే చేశారు, తర్వాత యాడ్ చేసేస్తే ప్రాబ్లం రాంగ్ అయిపోద్ది. అంటే ప్యారలల్ లో యాడ్ చేయాలి స్ప్రింగ్ కాన్స్టెంట్స్. అర్థమవుతుందా? ఈ సిరీస్ కదా, 1/K ఎఫెక్టివ్ అని రాయాలి. అర్థమవుతుందా? సమజైతుందా? మనకి లాస్ట్ ప్రాబ్లమ్. ఓకే, దట్ ఈస్ ఈజీ ఓన్లీ. డైమెన్షనల్ ఫార్ములా. వెలాసిటీ పవర్ x is equal to pressure power 3/2 into density power -3/2 ఏదో అన్నాడు. ఇక్కడ x కట్టమంటాడు. రెండు వైపులా పవర్స్ ఈక్వల్ చేసుకోవాలి. ప్రెషర్ అంటే ml పవర్ -1 t పవర్ -2 కదా. ఫోర్స్ బై ఏరియానే కదా ప్రెషర్. ఇది పవర్ 3/2. ఇదేంటి? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఇక్కడ t పవర్ -x ఉంది.
ఇక్కడ t పవర్ -3 ఉంది అంటే x ఇప్పుడు 3 ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ 25th క్వశ్చన్. కొంచెం టఫర్ వాటికి వెళ్దాం. ఓకే, 25 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది అరెస్ట్ చేస్తాను. ఎగ్జామ్ లో కూడా మీరు ఇలాగే వెళ్ళాలి. అంటే ఫస్ట్ లోనే కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చేస్తే అక్కడే స్టక్ అయిపోయింది అనుకోండి, టైం ఏమో రన్ అవుతుంటది, మనకు టెన్షన్ వస్తుంటది. ఏంటి నా జీవితం ఏమైపోయింది, మీ జీవితం ఏమవుతుంది, బాగానే ఉంటది. ఊరికే మనం టెన్షన్ పడడం తప్ప. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 kgs, ఇక్కడ 0.2 kgs ఉంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది, ఇక్కడ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ 0.25 ఉంది, రైట్. అండ్ హియర్ దర్ ఇస్ ఎ పుల్లీ and there is a string connecting these two, and ఇక్కడ ఇంకో పుల్లీ ఉంది, and here there is a mass 10 kgs. ఓకే, ఇదేదో టెన్షన్ T1 అనుకుందాం, ఇక్కడ టెన్షన్ T2 అనుకుందామే. సో he is asking what is the acceleration of the 10 kg block. దీని యాక్సలరేషన్ కావాలి. ఇది 10g కిందకి G10 తీసేసుకోండి. ఓకే, ఇది యాక్సలరేషన్. అన్నిటి యాక్సలరేషన్ ఒకటే ఉంటుందండి, కనెక్ట్ అయి ఉన్నాయి కదా, అన్నిటి యాక్సలరేషన్ సేమ్ ఉంటుంది. ఇది పక్కకి x వస్తే అది ఈ పక్కకి x వెళ్తుంది. చెప్పండి, ఫ్రీ బాడీ ఈక్వేషన్ చెప్పండి. 10g - T1 = 10 × a నే కదా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. మరి దీని ఫ్రీ బాడీ ఈక్వేషన్ చెప్పండి. T1 మైనస్ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాక్ యాక్ట్ అవుతుంది, T2 కూడా బ్యాక్ ఉంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే μmg 0.25 × 20, mg అంటే 20 కదా, = 3 × a. ఇది ఈక్వేషన్ 2 అమ్మా. మరి థర్డ్ ఈక్వేషన్ దీనికి ఆగిద్దామా? ఈక్వేషన్ టెన్షన్ ఎలా ఉంది, ఫ్రిక్షన్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఎలా ఉంది, కింద దాని మీద ఫ్రిక్షన్ ఇటు పక్క ఉంది, దీని మీద పై దాని మీద బ్యాక్ ఉంటుంది, ఇటు పక్క ఉంటుంది ఫ్రిక్షన్. ఓకే, అంటే T2 మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మళ్ళీ ఇదే అయ్యాలి, 0.25 × 20. mg అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ 20 కదా, mg కదా, = 2 × a. ఈ 3 సాల్వ్ చేస్తే యాక్సిలరేషన్ అంటే 3 యాడ్ చేసేయండి, యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ 21st క్వశ్చన్. ఓకే, just note down this. So little tougher question. Okay, there is a rectangular slab here. అంటే రియాప్టిక్స్ లో ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఇది బయట N2 ఉంది మీడియం, దిస్ మీడియం ఈజ్ N2, లోపల మీడియం N1 ఉంది. ఓకే, ఇక్కడ కొంత యాంగిల్ లో లైట్ రే పడింది. వాట్ ఇస్ ద మాక్సిమం అంటే ఆల్ఫా అన్నాడు, ఆల్ఫా మాక్సిమం కట్టమంటాడు. సో దట్ లైట్ రే కమ్స్ అవుట్ త్రూ సిడి. అంటే ఏదో ఏబి అని ఇచ్చాడు, ఇదేమో సిడి అని ఇచ్చాడు. బయట అంతా N2 మీడియం ఉంది, N2 మీడియం ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, అంటే ఇలా వెళ్ళి ఇక్కడ బెండ్ అవుతుంది కదా, ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడి అట్లీస్ట్ ఈ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ అవ్వాలి, లేకపోతే ఇటు వెళ్ళిపోద్ది, సిడీకి రాదు. అర్థమైందా? ఇక్కడ క్రిటికల్ యాంగిల్ చెప్తారా అంటే μ2/μ1 = sin c / sin 90 కదా. ఓకే, sin c ఎంత వచ్చింది, N2/N1. ఓకే, దిస్ ఇస్ వన్ ఈక్వేషన్. ఇది c అంటే ఈ లోపల యాంగిల్ ఎంత అవుతుంది, అంతా 90 degrees కదా. ఇక్కడ
90 మైనస్ సి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్నెల్స్ లా అప్లై చేద్దాం. స్నెల్స్ లా ఇక్కడ μ2 అంటే n1 రాయాలి. n1 డివైడెడ్ బై n2 ఇది μ1 అవుతుంది. ఫస్ట్ మీడియం ఇది సెకండ్ మీడియం. n1 డివైడెడ్ బై n2 ఇజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా బై sin 90 మైనస్ సి ఎంతమ్మా? cos c. ఓకే, ఇక్కడ మనకి sin c తెలుసు. c అంటే sin ఇన్వర్స్ అని వస్తుంది. అంటే ఆన్సర్ ఎలా ఇచ్చాడంటే మనకి ఆల్ఫా is given like this, n1 by n2 into cos of అంటే sin inverse of అని ఇచ్చాడు. sin inverse of n1 by n2 into cos c. c అంటే sin inverse, మళ్ళీ లోపల ఇంకో sin inverse ఉంది. sin inverse n2 by n1, that is the answer. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. అంటే ఇక్కడ పడిన లైట్ రే సిడిలోంచి పాస్ అవ్వాలి అంటే వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ మినిమం ఇది క్రిటికల్ యాంగిల్ లో పడాలి. పడితే ఇంక ఇలా వచ్చేస్తుంది కదా, సిడి వైపుకి వస్తుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోద్ది. అంటే ఇది క్రిటికల్ యాంగిల్ వస్తుంది, ఇదేమో సి అయితే ఇది 90 మైనస్ సి. మీకు తెలుసు కదా క్రిటికల్ యాంగిల్ n2 by n1 is sin c by sin 90. ఇక్కడ c వచ్చింది మనకి. తర్వాత ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేద్దాం. n2 ఇది n1 కదా, ఇది n1 by n2 is sin ఆల్ఫా by sin 90 మైనస్ సి. సో ఇక్కడ నుంచి మీరు ఏం కట్టాలి? ఆల్ఫా కట్టేయగలరు కదా, ఇలా వస్తుంది. రాయండి. Oh no, what happened? So this is the third question. అంటే ఏమన్నాడు క్వశ్చన్? ఏమన్నాడు, ఒక కాయిల్ ఉంది, దాని రెసిస్టెన్స్ R అన్నాడు. ఓకే, దాంట్లోని ఫర్ ఏ లాంగ్ టైమ్ మొత్తం ఎంత ఛార్జ్ ఫ్లో అయింది? Q ఛార్జ్ ఫ్లో అయింది. ఫర్ ఎవ్రీ t0 సెకండ్స్ ఛార్జ్ హాఫ్ అయిపోతుంది. ఛార్జ్ హాఫ్ అవుతుందంటే కరెంట్ కూడా అలాగే కదా తగ్గుతుంది. అంటే ఇదేదో హాఫ్ లైఫ్ పీరియడ్ లా ఉంది ఇది మనకి. ఈ ఫార్ములా కింద మనం కొంచెం రాసుకున్నట్టయితే లాంబ్డా ఏమవుతుంది? log 2 base e by t హాఫే కదా. తర్వాత q ఇంటి ఇంటిగ్రల్ idt, q is ఇంటిగ్రల్ idt. ఇప్పుడు ఛార్జ్ ప్రతి దానికి హాఫ్ తగ్గిపోతుంది అంటే మరి కరెంట్ కూడా హాఫ్ తగ్గిపోవాలి కదా, అప్పుడే కదా ఛార్జ్ హాఫ్ తగ్గేది. అందుకే కరెంట్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ రాసుకున్నాను. సో I0 ఇన్ టర్మ్స్ ఆఫ్ q అండ్ లాంబ్డా వచ్చింది మనకి. తర్వాత ఇక్కడ కూడా అలాగే సిమిలర్ గా ఇంటిగ్రేషన్ చేసేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎలాగో 0, e పవర్ 0 1 అది తీసుకొని చేస్తే మీకు I0 బదులు సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ నోట్ ఇట్ డౌన్. లాంబ్డా బదులు తీసుకోవాలి. లాంబ్డా బదులు లాస్ట్ లో log 2 base e by t0. Right, I'll just erase this. అంటే చూసారా లింక్ ఎలా పెట్టాడు? దీనికి లింక్ పెట్టాడు, న్యూక్లియర్ ఫిజిక్స్ కి దీనికి. రైట్, నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. Imagine an electron is in the field of a proton where potential is changing like V0 into log R by R0 అని ఇచ్చాడు. Then రేడియస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తో ఎలా వేరీ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇన్వర్స్లీ ది పొటెన్షియల్ ఏది,
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ అన్నాడు. రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/n² అన్నాడు. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే రెండు వైపులా ఈతో మల్టిప్లై చేద్దాం. ఈతో మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చినట్టే కదా. పొటెన్షియల్ ఇంటూ చార్జ్ వీక్ వర్క్ డన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫోర్స్ కావాలంటే ఏం చేస్తాం, -du/dr చేస్తాం. అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి. దానికి డెరివేటివ్ చేసినచో ఎంత వచ్చిందో చెప్పండి. log x అంటే 1/x కదా. సరే, ఇది v0 e ఇంటూ 1/r/r0. లేకపోతే ఇది log r మైనస్ log r0. log r0 అంటే దానికి డెరివేటివ్ ఎలాగో 0 వస్తుంది. దానికి డెరివేటివ్ 0 వస్తుంది. log r ఎంత 1/r కదా. దీన్ని mv²/r కి ఈక్వల్ చేయండి. యూ కెన్ ఈక్వేట్ దాట్ టు mv²/r సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే v ఎంత వస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు v0 e/m √. సో మనకి మా క్వాంటమ్ ఇదేంటిది, mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π అంటే ఏంటి, క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కదా. ఇది ఎలాగా ఉంది మనకి. ఇందులోని v బదులు ఇది పెట్టండి. ఇది కాన్స్టెంట్, ఇదంతా కాన్స్టెంటే. v0 అంటే అది కాన్స్టెంట్, ఇది చార్జ్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్. ఇప్పుడు nh/2π అంటే r ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n వచ్చింది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్. నోట్ డౌన్ దిస్. అంటే ఎలాగో బోర్స్ క్వాంటైజేషన్ రూల్ ఎలాగో అప్లై చేస్తున్నాం మనం. ఓకే, దాంతో పాటు ఇది కూడా అప్లై చేయాలి, బోర్స్ క్వాంటైజేషన్ రూల్. ఒకవేళ ఇదేం లేదనుకోండి, మనం ఎలా చేసేవాళ్ళం, పొటెన్షియల్ ఎనర్జీ ఇలా రాసుకునేవాళ్ళం కదా. Ze ఇంటూ e/r ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ mv²/r అని రాసుకొని చేసాం కదా మామూలుగా. అప్పుడు రేడియస్ ఏదో 0.529 n²/z యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. మనకి ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇలా లేదు, వేరే ఏదో ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. మరి పొటెన్షియల్ ఎనర్జీ కట్టి ఫోర్స్ కట్టాలా? ఫోర్స్ ఎలా ఉండదు ఇప్పుడు. ఫోర్స్ విల్ నాట్ బి లైక్ 1/4πε0 q1 q2/r² ఉండదు. ఇలా వచ్చింది ఫోర్స్, ఏదో ఇలా వచ్చింది. జస్ట్ నోట్ ఇట్ డౌన్. నేను 15 క్వశ్చన్స్ చేస్తుంటావా ఇంకా? ఓకే, ఏమైనా ఈజీ క్వశ్చన్ ఉంటే చెప్తాను. సిక్స్త్ క్వశ్చన్ చెప్పేసి ఆపుతాను. యు ఆర్ ఆల్సో మచ్ టైర్డ్. మహాగణపతి. రేపు మన అయోధ్యలోని రాముడు గుడి, దాన్ని ఏమంటారు, భూమి పూజ జరుగుతుంది. సో టీ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ఏ, అంటే ఇంతకుముందు పీపుల్ అంటే మనమే, మన పూర్వీకులు ఏమని ఆలోచించేవారంటే ఎర్త్ ఫ్లాట్ గా ఉందని ఆలోచించేవారట. ఎర్త్ ఫ్లాట్ గా ఉంది. ఇప్పుడు మనకు తెలుసు ఎర్త్ స్పెరికల్ గా ఉందని తెలుసు మనకి. అర్థమవుతుందా? అయితే థిక్నెస్ హెచ్ ఇచ్చాడు. థిక్నెస్ హెచ్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు అప్పట్లో అలా. ఓకే, అండ్ యాక్చువల్గా ఆర్, ఇప్పుడు మనకు తెలుసు ఆర్ రేడియస్ ఉన్న స్పియర్ అని. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేమ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఇప్పుడు మనకి ఎంతైతే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉందో, ఫ్లాట్ ప్లేట్ లో కూడా అంతే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ఒకటి తీసుకుంటాను. ఒక సిలిండర్ తీసుకుంటానమ్మా, సిమెట్రికల్ గా. మామూలుగా σ/2ε0 కదా. σ/2ε0 అంటే మామూలుగా 1/4πε0 బదులు మనం ఏమని రాసుకోవాలి, క్యాపిటల్ G అని రాసుకోవాలి. అంటే ఇక్కడ 1/2ε0 బదులు ఏం రాద్దాం,
2ε0 బదులు 1/2πg రాద్దామే. 2ε0 అంటే పైకి వచ్చేస్తుంది 2πg. ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్, సారీ. ఇది సిగ్మా అంటే మాస్ పర్ యూనిట్ ఏరియానే, అక్కడ చార్జ్ పర్ యూనిట్ ఏరియా అంటాం. ఇది మాస్ పర్ యూనిట్ ఏరియా m/s. ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్. ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఇక్కడ ఎస్ అని రాద్దాం. ఇజ్ ఈక్వల్ టు 4πg ఇంటూ మాస్ ఎన్క్లోజ్డ్. మాస్ ఎన్క్లోజ్డ్ అంటే సిగ్మా ఇంటూ ఎస్ అని రాయాలి. ఇది గాస్ లైన్ గ్రావిటేషన్. ఇది గాస్ లైన్ గ్రావిటేషన్ గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ యాక్చువల్గా -4π అని వస్తుంది. మన గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఏంటో చెప్పండి. ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ε0 కదా. అంటే క్యూ ఎన్క్లోజ్ అంటే ε0 బదులు మనం 4πg తీసుకోవాలి. ε0 బదులు 4πg తీసుకోవాలి కదా. 1/ε0 బదులు. ఓకే, సేమ్ ఫార్ములా అదే. ఇది గాస్ లైన్. మనకి ఇది మనం చేసామమ్మా దేనికి, ఇన్ఫైనైట్లీ చార్జ్ షీట్ సిలిండర్ కన్సిడర్ చేసాం కదా. సిలిండర్ గాస్ లా అప్లై చేసినప్పుడు అర్థమవుతుందా. ఇది సిగ్మా ఇంటూ 2πg. ఇది వాల్యూమ్ వేయాలి. హెచ్ కూడా ఉంది కదా. హెచ్ ఇదేంటిది, వాల్యూమ్ వేద్దాం. రో ఇది సర్ఫేస్ మాస్ డెన్సిటీ కదా. ఇది సర్ఫేస్ మాస్ డెన్సిటీ. Just I will take one more pen. This is not writing clearly. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ ఎంత. ఇక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ తెలుసు మీకు, gm/r² అని, అది తెలుసు మీకు. అంటే ఇది అది కంపేర్ చేయమంటున్నాడు. ఇక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ ఈ అనుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ ఈ ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఎన్క్లోజ్డ్ 4πg ఇంటూ మాస్ ఎన్క్లోజ్డ్. మాస్ ఎన్క్లోజ్డ్ అంటే సమ్ రో ఇంటూ ఎస్ ఇంటూ హెచ్ అని రాయాలి. ఎస్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ, ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ అన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్న ఒకటే. ఇప్పుడు దీన్ని 4π0ని 0 ఇంటూ హెచ్ ని దీనికి ఈక్వల్ చేద్దాం. ఈ రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇక్కడ ఎం అంటే ఏంటి, మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కదా. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఈ డెన్సిటీ క్యాన్సిల్ అయింది. సో జీ క్యాన్సిల్ అయింది, పై క్యాన్సిల్ అయింది, 4 క్యాన్సిల్ అయింది. అంటే మనకి హెచ్ ఇజ్ ఈక్వల్ టు 3h ఇజ్ ఈక్వల్ టు r వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇది ఒకసారి చెప్పేస్తాను, వెళ్ళిపోతారు కానీ జస్ట్ ఆన్సర్ 2r/3 ఇచ్చాడు. 2r/3 ఇక్కడ 2s వేసుకున్నట్టున్నాడు. ఇక్కడ 2s వేసాడు. 2s అంటే టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ కదా. ఇది ఇక్కడ నుంచి కొంత ఫ్లక్స్ వెళ్తుంది, ఇక్కడ నుంచి కొంత ఫ్లక్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఏమి వెళ్ళట్లేదండి. ఇంటూ 2s వేయాలి. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 పెట్టాలి. ఈ 2 కిందకి వెళ్తుంది. ఈడ 2 కిందకి వెళ్ళును, డివైడ్ బై 2 వస్తుంది. ఓకే, 3/2 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r/3 ఇచ్చాడు. కరెక్టే. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 2r/3. ఇది అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ చెప్తాను అండి. ఇది ఫార్ములా గుర్తుంటుందా మీకు? ఇదేంటిది, గాస్ లైన్ గ్రావిటేషన్. ఇదేంటిది, గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్. గాస్ లైన్ గ్రావిటేషన్ చెప్పండి. ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్. డిఎస్ అంటే ఇక్కడ 2s వేయాలి. అంటే ఈ ఫ్లాట్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ ఉంటుంది. ఈ ఫ్లాట్ సర్ఫేస్ నుంచి ఇది ఎస్ ఏరియా, ఇది కూడా ఎస్ ఏరియా. ఓకే, ఇది -4πg ఇంటూ మాస్ ఎన్క్లోజ్డ్. లోపల మాస్ ఎంత ఉంది? లోపల మాస్ డెన్సిటీ ఇంటూ వాల్యూమే కదా. ఓకే, దాని ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషన్ ఫీల్డ్ వస్తుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ అన్నా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నా ఒకటే.
సో అది వచ్చింది. మరి ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్పియర్ కింద కన్సిడర్ చేసిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతో, ఫ్లాట్ సర్ఫేస్ నుంచి కన్సిడర్ చేసినప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతే అన్నాడు. అక్కడ రెండు ఈక్వల్ చేసుకోవాలి కదా, GM/r². M అంటే ఏంటి? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఓకే, మిగతా చేయండి. నేను కొంతమంది డౌట్స్ అడిగారు, అది నేను చేయలేదు, రేపు చెప్తాను డౌట్స్. ఓకే, బాయ్, టేక్ కేర్. కొంచెం ఇలా వర్క్ చేస్తూ ఉండండి. అంటే మధ్యలో డే గ్యాప్ ఇచ్చారంటే అప్పుడు వర్క్ చేయమనే అర్థం, రెస్ట్ తీసుకోమని కాదు. మధ్యలో ఇంకో పేపర్ చదువుతున్నాను కదా, 43, 45 అలా వెళ్తున్నాను, మీరు 44 అలా చేయండి మీరు. ఓకే, బాయ్, టేక్ కేర్.